హైదరాబాద్ చైతన్యపురిలో ఉద్రిక్తత ఏర్పడింది. వెంకట సాయినగర్లో మూసీ వెంట సర్వే చేసి ఆక్రమణలు గుర్తించి మార్క్ వేసేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు స్థానికులు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పేదల పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువుల్లో కబ్జాలు కూల్చివేయకుండా మూసీ వెంబడి పేదల ఇండ్లు కూల్చేందుకు ఎందుకు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల జీవితంతో చెలగాటమాడుతున్న రేవంత్ రెడ్డి కుటుంబానికి తమ ఉసురు తగులుతుందని కన్నీరు పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ఒక ముఖ్యమైన హెచ్చరిక అనుకోండి, విజ్ఞప్తి అనుకోండి, ఏమని అనుకోండి. మూసీ పరివాహక ప్రాంతంలో మరియు ఎన్నో సంవత్సరాల నుంచి నివాసం ఉన్నటువంటి మధ్యతరగతి దిగువ తరగతి కుటుంబాలకు మీరు మార్కింగ్ చేసి ఇల్లు కూలగొట్టడం అనేది చాలా శోచనీయము. ఎందుకంటే మీకు ముఖ్యమంత్రి పదవి ఏ విధంగా అయితే వచ్చిందో, ఇది నా ముఖ్యమంత్రి అని మీరు ఏ విధంగా అనుకుంటారో, ఇక్కడ ఉన్న ప్రజలు కూడా గవర్నమెంట్ కు రిజిస్ట్రేషన్ పైసలు పెట్టి, ఎల్ఆర్ఎస్ఏ పైసలు పెట్టి మీరు రోడ్లు నిర్మించారు, మీరు నల్లా కలెక్షన్ ఇచ్చారు, మీరు కరెంట్ ఇచ్చారు, మీరు ప్రతి ఒక్క పనికి పైసలు తీసుకొని పకడ్బందీగా మీరు డెవలప్మెంట్ చేశారు. కాబట్టి ఇలా ప్రభుత్వానికి కట్టిన రుసుముతోటి రిజిస్ట్రేషన్ చట్టబద్ధంగా చేసుకొని రోడ్లు నిర్మించుకొని ఈ విధంగా 30-40 సంవత్సరాల నుంచి ఉంటున్న నివాస ప్రాంతమైన మధ్యతరగతి కుటుంబీకులను మీరు సతాయించడం అనేది నిజంగా మీది మంచిది కాదు. మీకు అధికార దాహం ఉంటే మీ అధికార దాహంతో మీరు అంతమైపోతారు. ఎందుకంటే ఉన్నోళ్ళను కొట్టు, నువ్వు ఫంక్షన్ హాళ్ళు హాస్పిటల్ నీ దమ్ము ధైర్యం ఉంటే ఓవైసీ హాస్పిటల్ కూడగొట్టు, మహాళ్ళు కూడగొట్టు, మంచి పదంతస్తు భవనాలను కూడగొట్టు. నడి సెంటర్ లో చర్రా కమ్ చేస్తుంటే కళ్ళు తొబ్బేయా నీకు? डबल बेड में अलर्ट करने के लिए वो कर रहे हैं।